అండ్ అలానే ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ చేయాలంటే ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాస్తవం సినిమా మూవీకి ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ఫర్దర్ ప్లానింగ్స్ ఫర్ ప్రమోషన్స్ అండ్ రిలీజ్ కోసం? ఓకే. సో, అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మూవీ అయితే రెడీ అయిపోయింది. సో, మేము ఏదైతే అనుకున్నామో ప్రాపర్‌గా అది డెలివర్ చేసాం. ఈవెన్ ప్రొడ్యూసర్ గారు కూడా పంపించాం మూవీ. సో, చూడండి ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి అని. ఆయన మిడ్‌నైట్ 12:00 కాల్ చేశారు. ఆయన కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను నేను. అంటే నాకు టెన్షన్ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఇన్వెస్టర్‌గా ఆయన సాటిస్ఫై అవ్వడం లేదని నాకు అవును. ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఆడియన్. కాబట్టి యాహ్! సో, ఆయన ఏంటంటే ప్రొడక్ట్ ఆయన చూసుకుంటారు. ఆయనకి నచ్చాలి కూడా. యెస్. అంటే ఆయన చెక్ చేసుకుంటాడు. ఫస్ట్ నేను చెప్పింది ఇప్పుడు చూపించిన అవుట్‌పుట్ ఎలా ఉంది? కరెక్ట్ కన్వే అవుతుందా? సో, ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా అని అనుకున్నా. ఆయన కాల్ చేసి అసలు నేను చెప్పిన దానికంటే స్క్రీన్ మీద చాలా బాగుందని చెప్పేసి అన్నారు. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. సో, ఇప్పుడు ఏంటి అంటే ఆ మూవీ చాలా బాగా వచ్చింది అనేదే మాకు ఇంకా ఎక్కువ హై ఇస్తుందనమాట. ఇంకా ప్రమోట్ చేయాలి, ఇంకా రీచ్ ఉండాలి. సో, మేమేమనుకున్నాం ఓకే. మూవీ పర్లేదు బాగానే వచ్చుంటది. సో, మనం ఒక లెవెల్‌లో ఒక మాదిరిగా వెళ్ళి ప్రమోషన్ చేసుకొని రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆయనే చూసి ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. సో, నాకు ఈవెన్ టెక్నీషియన్స్ కూడా చాలా అయ్యారనమాట. చాలా బాగా వచ్చింది మూవీ అని. సో, ఇంకా ఎందుకు మనం ఈ స్టేజ్‌కి వచ్చాం కదా! కాంప్రమైజ్ అవ్వద్దు. సో, కంపల్సరీ ఒక వైడ్ రేంజ్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి ఇది అనుకున్నాం. బట్ ఏంటి అనంటే ఇప్పుడు మనం ఎంత డబ్బులున్నా కూడా సపోర్ట్ కావాలి. ప్రొడక్షన్ సపోర్ట్ కావాలి. సో, చూస్తూనే ఉన్నాం మనం. చిన్న చిన్న మూవీస్ వచ్చినా కూడా మనకి పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. సో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. చూద్దాం. అంటే మూవీ చాలా బాగా వచ్చింది. మనం దాన్ని ఒకసారి స్క్రీనింగ్ వేసి చూపిద్దాము. ఈవెన్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే. సో, ఒకవేళ ఎవరైనా కొలాబరేషన్కి వస్తే మనం ఇంక కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్క ఈవెంట్ కండక్ట్ చేసి ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేయొచ్చు అని అనుకున్నాం అనమాట. సో, అదే మేము ప్లాన్ చేస్తున్నాం ప్రజెంట్లీ. కాంప్రమైజ్ అవ్వదు. ఇక్కడ దాకా కాంప్రమైజ్ అవ్వకుండా వచ్చాం. ఓకే. కాన్సెప్ట్ పరంగా కానీ, మేకింగ్ పరంగా కానీ, సో అన్నిటి పరంగా కాంప్రమైజ్ అవ్వలేదు ఇక్కడ. ఈవెన్ మ్యూజిక్ కూడా అంతే. సో, అనురాగ్ గారితో ఒక సాంగ్ పాడించాం, అనురాగ్ కుల్కర్ని. అండ్ ఈ అమ్మాయి చిన్మయి శ్రీపద గారితో పాడించాం. నార్త్లో ఒక ర్యాపర్ ఉన్నారంటే ఆయనతో పాట రాయించుకుని ఒక ర్యాప్ సాంగ్ పాడించాం. సో, కాంప్రమైజ్ లేదనమాట. మనకి ఆ సాంగ్ అక్కడ సూట్ అవుతుందా, సో చేసేద్దాం. అదే స్పీడ్లో వెళ్ళేవాళ్ళం అనమాట. సో, ఇక్కడ దాకా వచ్చి ఆగొద్దు ఇంకా. ఎందుకంటే ఇక్కడే మెయిన్. మనం ఇంతకుముందు కాంప్రమైజ్ అయినా పర్లేదు. ఇప్పుడు కాంప్రమైజ్ అయితే మొత్తానికి డిస్టర్బెన్స్ అవుద్ది. సో, చూస్తున్నాం. అంటే ఈ 10-15 డేస్లో అయితే స్క్రీనింగ్ అవుతుంది. ప్రాబ్లీ మనం రామనాయుడులో అనుకుంటున్నాం. సో, మేము ఇన్వైట్ చేస్తున్నాం అందరినీ, తెలిసిన వాళ్ళని కూడా. సో, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ మోర్ అంటే కొలాబరేట్ అవ్వడానికి, సో అలా దే కెన్ కమ్ టు ద స్క్రీనింగ్, దే కెన్ వాచ్ ద మూవీ. సో, ఇఫ్ దే రియల్లీ లైక్ ఇట్ దెన్ వీ కెన్ జాయిన్ దెమ్.